క్లాస్లో మనం పాలిటీ స్టార్ట్ చేస్తాం కదా. పాలిటీలోన ఫస్ట్ మనకి రాజ్యాంగం అనేది ఎక్కడి నుంచి ఎవాల్యుయేట్ అవుతూ వచ్చింది, అసలు అది అభివృద్ధి ఎలా చెందింది. 1773లోన కంపెనీ పాలనతో స్టార్ట్ అయ్యి ఒక చార్టర్ చట్టాన్ని ఏర్పాటు చేస్తే అది 1947 భారత స్వాతంత్ర చట్టం వరకు ఎన్ని విధాలుగా చేంజ్ అయింది, భారతీయులకి ఎన్ని రకాలుగా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు అనేది నేర్చుకున్నాం కదా ఈ క్లాస్లోన. మన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చాలా రకాల చట్టాలు తెచ్చారు కదా. 1773 నుంచి 1947 వరకు చాలా చట్టాలు తెచ్చారు. ఆ చట్టాలు ఎన్ని తెచ్చినా కూడా మన వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే అది వాళ్ళు ఇస్తుంది, వాళ్ళు మనకి ఏదో ఒక ముష్టిలాగా ఒక బిస్కెట్ లాగా వారేస్తున్నారు. మనం అరిచిన ప్రతిసారి వీళ్ళు అరవకుండా ఉండడానికి ఒక బిస్కెట్ లాగా వారేస్తూ ఏదో ఒక చట్టాన్ని తెచ్చారు. కాకపోతే మన వాళ్ళకి అది సాటిస్ఫాక్షన్ లేదు. మనకు మనమే మన రాజ్యాంగాన్ని మనమే రాసుకోవాలి అని ఫస్ట్ నుంచి ఫైట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అలా మనకు మనం రాసుకున్న రాజ్యాంగాన్ని ఇప్పుడు ప్రజెంట్ మనం ఫాలో అవుతున్న రాజ్యాంగం ఇది కూడా ఆల్మోస్ట్ 1935 రాజ్యాంగంకి కాపీ అని చాలా విమర్శలు ఉన్నాయి. ఆల్మోస్ట్ అక్కడ ఉన్నది ఇక్కడ ఉంటుంది మ్యాటర్. కాకపోతే మనకి మనం సొంతంగా రాసుకున్నాం కాబట్టి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ సాటిస్ఫాక్షనే అసలైన ఫ్రీడమ్ అనమాట. మనకు మనం రాసుకున్న రాజ్యాంగానికి ఇలా రాసుకోవడానికి అంటే వాళ్ళు మనంతకు మనమే రాజ్యాంగాన్ని రాసుకోవడానికి మన వాళ్ళు పడిన కృషి అంటే మన వాళ్ళు చేసిన కృషి ఏంటి, అసలు ఎలా స్టార్ట్ అయిందంటే మనం ఫస్ట్ నుంచి 1773 నుంచి ఫస్ట్ చార్టర్ చట్టం మొదలైంది కదా. అక్కడ నుంచి ఎవాల్యుయేట్ అవుతూ వస్తుంది కదా. ఇలా అవుతున్న టైంలోన మన వాళ్ళు మాంటెంగ్ చైన్స్ఫర్డ్ సంస్కరణ వరకు సైలెంట్గానే ఉన్నారు. అంటే వాళ్ళు చెప్పారు కదా, మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత మీకు బాధ్యతాయుత చట్టాన్ని తీసుకొస్తాము, బాధ్యతాయుత ప్రభుత్వాన్ని తీసుకొస్తామని చెప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి వెయిట్ చేశారు. 1999లోన కొత్త చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం మన వాళ్ళకి సాటిస్ఫైయింగ్గా లేదు. అప్పుడు స్టార్ట్ చేశారనమాట. అప్పుడు ఫస్ట్ మనకి ఈ బుక్ పరంగా లక్ష్మీకాంత్ బుక్ పరంగా చూసుకుంటే ఈ రాజ్యాంగ నిర్మాణ సభ అంటే మనంతగా మనమే ఒక రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకోవడానికి ఒక సభ అనేది కావాలి. ఒకరు రాసేది కాదు కదా. మనం చాలామంది చిన్నప్పుడు అనుకునేవాడిని అంబేద్కర్ ఒకడే రాజ్యాంగాన్ని రాశారని. కాకపోతే ఇప్పుడు తెలుస్తుంది దానికోసం ఇంతమంది పాల్గొన్నారు, ఇంతమంది కలిసి రాశారు అన్నట్లు. సో అలా ఒక రాజ్యాంగాన్ని నిర్మించాలంటే, ఒక దేశం కోసం ఒక రాజ్యాంగాన్ని నిర్మించాలంటే ఎంత కష్టపడాలి. ఒకరితో అయ్యే పని కాదు. కాబట్టి ఒక సభ అనేది ఉంటుంది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఆ పీపుల్ అందరూ కలిసి ఒక సభను ఏర్పాటు చేసుకుంటారు. ఆ సభనే రాజ్యాంగ నిర్మాణ సభ. ఈ రాజ్యాంగ నిర్మాణ సభ కోసం మన వాళ్ళు ఎలా సాధించారన్న రాజ్యాంగ నిర్మాణ సభ అంటే 1934లోనే ఎంఎన్ రాయ్ అని ఆయన కమ్యూనిస్టు సంబంధించిన ఆయన ఫస్ట్ ఇలా చెప్పాడనమాట. మన భారతీయులకి ఒక రాజ్యాంగ నిర్మాణ సభ అవసరము, మన రాజ్యాంగాన్ని మనమే రచించుకుందామని ఫస్ట్ మొదలుపెట్టింది ఆయన అనమాట 1934లోన. తర్వాత 1935లోన ఐఎన్సీ సమావేశాలు జరుగుతాయి కదా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలు. ఆ సమావేశాల్లోన మొట్టమొదటిసారిగా అధికారికంగా డిమాండ్ చేశారంటే అంతకుముందే ఒకసారి డిమాండ్ చేశారు. ఎప్పుడు 1918 ఐఎన్సీ సమావేశంలోన ఇలా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలి అన్నట్లు ఒక తీర్మానాన్ని చేశారనమాట. తర్వాత 1922లోన మన గాంధీ గారు కూడా యంగ్ ఇండియా అనే పత్రిక ఉంటుంది కదా, ఆయన న్యూస్ పేపర్ యంగ్ ఇండియాలో కూడా ప్రతిపాదించారనమాట. తర్వాత 1927లో సైమన్ కమిషన్ వచ్చింది. ఆ కమిషన్లో కూడా భారతీయుల కొన్ని హక్కులు ప్రతిపాదించారు. వాళ్ళు మీకు కొన్ని ప్రత్యేకంగా హక్కులు ఇస్తామని ప్రతిపాదించారు. తర్వాత 1928లోన నెహ్రూ రిపోర్ట్లోన మన నెహ్రూ గారు అంటే మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ గారు వాళ్ళ నాయన మోతీలాల్ నెహ్రూ గారు కొన్ని మనకి అధికారాలు ఉండాలి, మనం రాజ్యాంగ సభను ఏర్పాటు చేసుకోవాలి అని ప్రతిపాదించారు అనమాట. ఇలా జరుగుతున్న టైంలో అఫీషియల్గా 1935లోన ఏఎన్సీ అఫీషియల్గా ఫస్ట్ టైము చెప్పిందనమాట, మాకు కూడా ఇలా రాజ్యాంగ నిర్మాణ సభ కావాలని డిమాండ్ చేసింది ప్రభుత్వాన్ని. తర్వాత ఇది ఎలా ఏర్పాటు చేయాలనేది, అంటే ఒక సభను ఏర్పాటు చేసుకోవాలంటే ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఎవరిని పడితే వాళ్ళని సభలోకి చేర్చుకోం కదా. ఇలా ఒక రాజ్యాంగ నిర్మాణ సభకి సభ్యుల్ని ఎలా ఎన్నుకోవాలనేది 1938లో నెహ్రూ గారు ఒక ప్రకటన చేశారనమాట. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఒక ప్రకటన చేశారు. అలా సభ్యుల్ని ఎలా ఎన్నుకోవాలంటే వయోజన ఓటింగ్, అప్పటికే మనకి 1921లోనే ఓటింగ్ స్టార్ట్ అయింది కదా. అలా ఓటింగ్ ద్వారా సభ్యుల్ని ఎన్నుకుంటారు. మనం ఇప్పుడు అసెంబ్లీ సభ్యుల్ని ఎలా ఎన్నుకుంటాం, మన రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి కదా, అలా సభ్యుల్ని ఎన్నుకున్న తర్వాత ఆ ఎన్నుకున్న సభ్యులు ఒకరిని నామినేట్ చేస్తారనమాట. అలా ఎలా నామినేట్ చేస్తారంటే 10 లక్షల జనాభాకి ఒక క్యాండిడేట్ని నామినేట్ చేస్తారు రాజ్యాంగాన్ని రచించడానికి. దేశంలో ఉన్న ప్రతి ప్రాంతం నుంచి జనాభా ప్రతిపాదికన ఒక 10 లక్షల జనాభాకి ఒక సభ్యున్ని నియమించి వాళ్ళని కూడా ఓటింగ్ ద్వారానే ఎలక్ట్ అయ్యే తర్వాత చూడాలన్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. 1939లోన ఐఎన్సీ సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారనమాట.
ఇంకా 1940లోన ఆగస్ట్ ఆఫర్ అనేది ఒకటి ఇచ్చారు. మీరు మాకు ఇప్పుడు రెండవ ప్రపంచ యుద్ధంలో సాయం చేస్తే మీకు రాజ్యాంగ నిర్మాణానికి హెల్ప్ చేస్తామన్నట్లు ఒక ఆగస్ట్ ఆఫర్ని ఇచ్చారు. తర్వాత క్రిప్స్ మిషన్లో కూడా అదే మాట చెప్పారు. కాకపోతే క్రిప్స్ మిషన్ని వెనక్కి పంపించేస్తాం మనం. అయినా కూడా నెక్స్ట్ క్యాబినెట్ మిషన్ని పంపిస్తారు. క్యాబినెట్ మిషన్ అంటే క్యాబినెట్ మిషన్లో ముగ్గురు ఉంటారు. లారెన్స్ అని అయినా, క్రిప్స్ అని అయినా, అలెగ్జాండర్ అయినా. ఈ 3 సభ్య కమిటీ వచ్చి మనకి చెప్తారనమాట, మీరు రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మేము పర్మిషన్ ఇస్తున్నాం, ఇలా ఏర్పాటు చేయండి అని చెప్తారు. సో మన రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం అంటే క్యాబినెట్ మిషన్ ఆధారంగానే మన రాజ్యాంగ సభ ఏర్పాటైందనమాట. ఇది ఎప్పుడు జరిగిందంటే March 24, 1946 జరిగింది. రాజ్యాంగ నిర్మాణ సభ 1946 నవంబర్లో స్టార్ట్ అయిందనమాట. ఇందులో మొత్తం సభ్యులు ఎంతమంది ఉన్నారంటే 389 మంది ఉన్నారు. ఇందులో బ్రిటిష్ ఇండియా అంటే బ్రిటిష్ ఆల్రెడీ పరిపాలిస్తున్న ఇండియా తరపు నుంచి 296 అంటే రాష్ట్రాలు, చీఫ్ కమిషనర్ ప్రాంతాలు ఉంటాయి కదా, వాటి నుంచి 296 మంది ఉంటారు. కొన్ని రాజరిక సంస్థానాలు ఉంటాయి కదా, ఆ సంస్థానాల నుంచి 93 మంది ఉంటారు. ఈ మొత్తం కలిసి 389 మంది కలిసి ఈ రాజ్యాంగ నిర్మాణ సభ అనేది ఏర్పాటైందనమాట. ఇందులోన ఈ బ్రిటిష్ ఇండియా ఉంది కదా 296 మంది. ఈ బ్రిటిష్ ఇండియా 296 మందిలోన మామూలు ప్రావిన్సెస్ ఉంటాయి కదా, మామూలు రాష్ట్రాల నుంచి 292 మంది, చీఫ్ కమిషనర్ ప్రాంతాలు ఉంటాయి కదా, అక్కడ నుంచి 4 ఒక్కో కమిషన్ ప్రాంతం నుంచి ఒక్కొక్కరు ఏర్పాటైనారనమాట. ఇంకా జనాభా ప్రాతిపదికన 10 లక్షల జనాభాకి ఒక సభ్యుడు అని చెప్పుకున్నాం కదా. ఇంకా 3 ప్రధాన సముదాయాలుగా ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు రాజ్యాంగ సభలో సభ్యులు ఉంటారు కదా, సభ్యుల్ని 3 గ్రూపులుగా డివైడ్ చేశారనమాట. అందులో ముస్లిమ్స్, సిక్కులు, ఇతరులు, హిందువులని ఏం లేదు, ముస్లిమ్స్, సిక్కులు అందరు కలిపి పేరు అనమాట. ఇలా 3 రకాలుగా విభజన చేస్తారు. ఇంకా వీళ్ళందరినీ ఎలా ఎన్నుకుంటారంటే విధానసభ ఎన్నుకుంటుంది వీళ్ళని. మామూలుగా బ్రిటిష్ ఇండియాలో ఉండే ఈ ప్రావిన్సెస్ ఉంటాయి కదా, ప్రావిన్సెస్లోన ప్రతి ప్రావిన్స్కి ఒక విధానసభ ఉంటుంది కదా, అంటే అసెంబ్లీ ఉంటుంది కదా. ఇప్పుడు మన రాష్ట్రానికి అసెంబ్లీ ఎలా ఉంటుందో అలా అప్పుడు మనకి ఇంకా మద్రాసే కాబట్టి మద్రాసు రాష్ట్రం ఉంటుంది కదా, మద్రాసు రాష్ట్రంలోన విధానసభ ఉంటుంది. విధానసభలో ఆల్మోస్ట్ మనకి చాలామంది సభ్యులు ఉంటారు. ఎగ్జాక్ట్ ఐడియా గుర్తులేదు, ప్రజెంట్ అయితే 175 ఉంది కదా. ఈ 175 మెంబర్స్ మనకి ఇప్పుడు మనం 44 కోట్ల మంది జనాభా అనుకుంటే 10 లక్షల మందికి ఒకరు కాబట్టి 40 మందిని మనం ఎన్నిక చేసి పంపాలి. అంటే 175 మెంబర్స్లో నుంచి 40 మందిని కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగాన్ని రాయడానికి మనం ఎన్నుకోవాలన్నమాట. సో 175 మెంబర్స్ అంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్తున్నాను, ఆ సిచ్యువేషన్ వేరు. అంటే జనాభా ప్రతిపాదికన విధానసభలో ఉన్న సభ్యులందరూ ఎంతమంది సభ్యుల్ని రాజ్యాంగ సభకు పంపాలో అంతమందిని నైష్పాతిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. ఇప్పుడు మనకి రాజ్యసభకు కదా ఎలా నామినేట్ చేసి పంపిస్తారో అలా నామినేట్ చేసి పంపిస్తారనమాట. అంటే అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులు రాజ్యాంగ సభ కోసం కొంతమందిని నామినేట్ చేసి రాజ్యాంగ సభకి పంపిస్తారు. అర్థమైందా? ఓకే. ఇలా రాష్ట్రాల నుంచి ఎన్నికైన వాళ్ళైతే ఇలా వెళ్తారు. మరి స్వదేశీ సంస్థానాలు ఉంటాయి కదా, రాజా సంస్థానాలు, వాళ్ళు ఏం చేస్తారంటే రాజప్రతినిధులు కానీ రాజ్యాధ్యక్షులు కానీ ఉంటారు కదా, రాజులు, వాళ్ళు ఆ సంస్థానానికి సంబంధించిన రాజులు వాళ్ళ ప్రాంతం నుంచి ఒకరిని నామినేట్ చేయాలంట. ఒకరంటే ఒకరే కాదు, ఆ జనాభా ప్రతిపాదికన ఎంతమంది ఉంటే అంతమంది. కొన్ని చిన్న రాజ్యాలు ఉంటాయి, 10 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న సంస్థానాలు ఉంటాయి. అలాంటి వాటి 2-3 కలిసి కూడా ఒక సభ్యుని పంపించే విధానం కూడా ఉందన్నమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఇది రాజ్యాంగ నిర్మాణ సభ అనేది సగం ఎన్నుకున్న సభ్యులు ఉంటారు, కొంతమంది నామినేట్ అయిన సభ్యులు ఉంటారు. సో పరోక్షంగా ఎన్నుకున్న వాళ్ళు, ప్రత్యేకంగా ఎన్నుకున్న వాళ్ళు కూడా ఇందులో ఉంటారు అనమాట. నెక్స్ట్ 1946లోన రాజ్యాంగ నిర్మాణ సభకి 296 సీట్లకి ఎన్నికలు జరిగాయి అన్నమాట. చెప్పాం కదా ఇందాక, అసెంబ్లీలో నుంచి కొంతమందిని, అంటే వాళ్ళ జనాభా ఎంతైతే ఉంటుందో అంతమందిని వాళ్ళు రాజ్యాంగ సభకి నామినేట్ చేస్తారు, అంటే ఎన్నుకుంటారు అనమాట. అక్కడ కూడా అసెంబ్లీలో ఎన్నుకొని వాళ్ళని పంపిస్తారు. ఇలా ఎన్నుకున్న వాళ్ళలోన కాంగ్రెస్ పార్టీ నుంచి 208 మంది, ముస్లిం లీగ్ పార్టీ నుంచి 73 మంది, ఇండిపెండెంట్స్ 8 మంది అనమాట. మొత్తం ఇతరులు 15 మంది, వివిధ రకాల పార్టీల నుంచి 15 మంది ఉంటే ఆ 15 మందిలో కూడా ఇండిపెండెంట్స్ ఉంటారు, స్వతంత్ర అభ్యర్థులు ఉంటారు కదా, స్వతంత్ర అభ్యర్థులు వచ్చేసి 8 మంది ఉన్నారు. ఇంకా స్వదేశీ సంస్థానాలు రాజులు ఉంటారు కదా, వాళ్ళు ఒకరిని నామినేట్ చేసి పంపించాలి కదా, వాళ్ళు పంపించలేదు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ఈ రాజ్యాంగాన్ని నిర్మించడం అనేది ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకే ఫేవర్గా ఉందామనుకున్నారో లేదంటే స్వతంత్రంగా ఉందామనుకున్నారో తెలియదు. కానీ స్వదేశీ సంస్థానాలు అయితే 93 సీట్లు భర్తీ కాలేదన్నమాట. ఇంకా ఈ ఎన్నుకున్న రాజ్యాంగ సభలోన మహిళలు 15 మంది ఉన్నారు. ఎక్కువ మంది ఏ రాష్ట్రం నుంచి ఉన్నారంటే యునైటెడ్ ప్రావిన్స్ నుంచి ఉన్నారు, 55 మంది. తర్వాత మన మద్రాసు నుంచి 49 మెంబర్స్ ఉన్నారు. మైసూర్ నుంచి 7 మంది ఉన్నారు. ఈ మైసూర్ అనేది సంస్థానం అన్నమాట, అంటే తర్వాత మెల్లిగా వచ్చేస్తారనమాట వీళ్ళు.
ఈ స్వదేశీ సంస్థానాల వాళ్ళు ఉంటారు కదా, ఫస్ట్ ఒప్పుకోరు. తర్వాత విభజన ప్రణాళిక జరుగుతుంది మనకి, పాకిస్తాను ఇండియా డివైడ్ అయిపోతుందని మౌంట్ బాటన్ ప్రణాళిక వస్తుంది కదా, దాని ద్వారా చాలామంది అక్కడికి వెళ్ళిపోతారు, ఇక్కడ వచ్చే వాళ్ళు ఇక్కడికి వస్తారు. సో వాళ్ళు కూడా రాజ్యాంగ నిర్మాణ సభలో పాల్గొంటారు అనమాట. ఇంకా రాజ్యాంగ సభ కార్య విధానం అసలు ఇలా ఎలా స్టార్ట్ అయిందంటే, ఫస్ట్ ఇదంతా ఎలక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత నవంబర్లోన రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పాటైంది కదా. సో ఫస్ట్ సమావేశం December 9, 1946 జరిగింది. 207 మంది హాజరయ్యారు. ముస్లిం లీగ్ పార్టీ ఉంటుంది కదా, దీన్ని బహిష్కరించింది అనమాట. 1946కి ఇంకా అప్పటికి పాకిస్తాన్ విడిపోలేదు కాబట్టి వాళ్ళు పాకిస్తాన్ డిమాండ్ చేస్తూ మాకు పాకిస్తాన్ కావాలా, మేము దీంట్లో చేరము, మేము దీన్ని బహిష్కరిస్తున్నాం అన్నట్లు ముస్లిం లీగ్ వాళ్ళు ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఈ సమావేశంలో ఏం చేశారంటే ఒక తాత్కాలిక అధ్యక్షుని ఎన్నుకోవాలి. తాత్కాలిక అధ్యక్షుడు అంటే టెంపరీగా ఒక అధ్యక్షుని ఎన్నుకోవాలి. ఎలా ఎన్నుకోవాలంటే ఫ్రాన్స్లో ఒక నియమం ఉంది, ఎవరో ఏజ్ అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళనే పెద్దగా నిర్ణయిస్తారన్నమాట. సో ఉన్న వాళ్ళలో సచ్చిదానంద సిన్హా అయినా పెద్ద వయసు వ్యక్తి కాబట్టి ఆయన్నే తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు అనమాట. నెక్స్ట్ సమావేశం 11 డిసెంబర్ 1946లో జరుగుతుంది. ఈ సమావేశంలోన రాజేంద్ర ప్రసాద్ గారిని శాశ్వత చైర్మన్గా ఎన్నుకుంటారు అనమాట. తర్వాత 1947 జనవరి 25న ఎస్సి ముఖర్జీ గారిని, జూలై 16న విటి కృష్ణమాచారి గారిని ఉపరాష్ట్రపతులుగా ఎన్నుకుంటారు. ఉపరాష్ట్రపతిగా అంటే ఉపాధ్యక్షులు అనమాట. రాజ్యాంగ సభ యొక్క అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్. ఈ రాజ్యాంగ సభ అధ్యక్షున్నే మనం రాష్ట్రపతి అంటాం. ఎందుకంటే వాళ్ళ బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం తర్వాత మనకే వదిలేసి వెళ్ళిపోతారు కాబట్టి తాత్కాలిక ప్రభుత్వాన్ని మనమే ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి రాజ్యాంగ సభ ఏదైతే ఉందో అదే తాత్కాలిక ప్రభుత్వంగా ఏర్పాటు అవుతుంది అనమాట. మనకి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు సడన్గా 1947లోనే వెళ్ళిపోయారు. మనం పరిపాలన చేసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. సో రాజ్యాంగ పరిషత్తు సభ్యుల్నే, రాజ్యాంగ సభనే ఒక పార్లమెంట్గా వ్యవహరిస్తారు అనమాట. సో అధ్యక్షుడిని రాష్ట్రపతి చేస్తారు, ఉపాధ్యక్షుల్ని ఉపరాష్ట్రపతులు చేస్తారు అనమాట. ఫస్ట్ హెచ్సి ముఖర్జీ ఒక్కడే ఉంటాడు, కాకపోతే తర్వాత విటి కృష్ణమాచారిని కూడా ఇద్దరు ఉండాలి అనే నేపంతో పెట్టేస్తారనమాట. ఇంకా 13 డిసెంబర్ 1946లోనే నెహ్రూ గారు ఒక ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఆశయాల తీర్మానం అంటే మనం రాజ్యాంగాన్ని ఎందుకు, ఎవరి కోసం, ఎలా చేయబోతున్నాం అనేది ఒకటి అనమాట. అంటే రాజ్యాంగంలో మనం ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నాం, ఎవరి కోసం క్రియేట్ చేసుకుంటున్నాం, ఎందుకు క్రియేట్ చేసుకుంటాం, ఇలా క్వశ్చన్స్ అన్ని ఫ్రేమ్ చేసుకొని ఒక ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. అంటే ప్రజలకి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం ఉండాలి, తర్వాత రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా వాళ్ళకి స్వేచ్ఛని ఇవ్వాలి, ఇలాంటి కొన్ని పాయింట్స్తోన ఆశయాల తీర్మానాన్ని ఏర్పాటు చేస్తాడు. వీటిని బేస్ చేసుకొని మనం రాజ్యాంగాన్ని క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఈ ఆశయాల తీర్మానాన్ని మనం పీఠికగా తీసుకుంటాం, ప్రవేశికగా తీసుకుంటాం. పీఠిక, ప్రవేశిక అన్న ఒకటే. ఇది సిలబస్లో ఉంది, దీని గురించి క్లియర్గా క్లుప్తంగా మనం చెప్పుకున్నాం తర్వాత. సో 13 డిసెంబర్ 1946న నెహ్రూ గారు ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఆశయాల తీర్మానాన్ని 22 జనవరి 1947లోనే ఏకగ్రీవంగా ఆమోదం పొందించింది అనమాట. ప్రవేశిక ఆమోదం పొందింది. సో ఇలా రాజ్యాంగ సభ అనేది ఒకటి ఏర్పాటైందనమాట. అప్పటికి ఇంకా స్వతంత్రం రాలేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఎటువంటి మార్పులు జరిగాయి ఇందులో అంటే మీకు డౌట్ రావచ్చు, స్వతంత్రం వచ్చిన తర్వాత కదా మనం రాజ్యాంగాన్ని క్రియేట్ చేసుకుందంటే కాదు, స్వతంత్రం రాకముందే అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే బ్రిటిష్ వాళ్ళు మనం ఎన్ని చట్టాలు చేసినా వీళ్ళు సాటిస్ఫై అవ్వట్లేదు, సో వీళ్ళే ఒక చట్టాన్ని రాసుకోమని తర్వాత మనం మాడిఫైడ్ చేసి వాళ్ళ చట్టాన్ని వాళ్ళ మీద రుద్దుదాం అనుకున్నారు. కాకపోతే మన వాళ్ళు ఇంతలోన స్వతంత్రాన్ని తెచ్చుకోవడంతో మీకు రాసుకోండి మీ ఇష్టం అన్నట్లు వెళ్ళిపోయారు అనమాట. సో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే స్వదేశీ సంస్థానాలు ఫస్ట్లోనే చేరలేదు కదా, 93 సీట్లు భర్తీ కాలేదు కాబట్టి స్వతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళకి భయం వేసో లేదంటే ఏం చేశారో తెలియదు జాయిన్ అవుతూ వచ్చారనమాట. ఫస్ట్ April 28, 1947న 6 సంస్థానాలు, అంటే స్వతంత్రం రాకముందరనే 6 సంస్థానాలు మాత్రమే జాయిన్ అయ్యాయి. స్వతంత్రం వచ్చింది, విభజన ప్రణాళిక అయింది కదా, మౌంట్ బాటన్ ప్రణాళిక, తర్వాత మెల్లమెల్లగా అందరు జాయిన్ అవ్వడం స్టార్ట్ చేశారనమాట. ఇంకా పాకిస్తాన్ విడిపోతుంది కాబట్టి ముస్లిం లీగ్ కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోతారు. కాకపోతే ముస్లిం లీగ్ పార్టీ తరపు నుంచి ఇండియాలో కొంతమంది ఎన్నికైంటారు కదా, వాళ్ళు ఆ ప్రతినిధులు ఇక్కడ చేరారనమాట. ముఖ్యంగా 3 మార్పులు జరిగాయి స్వతంత్రం వచ్చిన తర్వాత. ఏమేమి జరిగాయి అంటే, అంతకుముందు మనం బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసుకోండి, మీ రాజ్యాంగాన్ని మీరే ఏర్పాటు చేసుకోండి, దాని ద్వారా మేము పరిపాలిస్తామని చెప్పుకున్నారు. కాకపోతే ఇప్పుడు స్వతంత్రం వచ్చింది కాబట్టి వాళ్ళకి మనం జవాబుదారీగా ఉండే అవసరం లేదు, మనమే పూర్తి సార్వభౌమ సంస్థగా ఉందన్నమాట. అంటే వాళ్ళకి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు, మనకి ఇష్టం వచ్చినట్లు మనం రాసుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి 2 రకాల విధులు ఉంటాయి. ఒకటి రాజ్యాంగాన్ని రచించాలి, రెండోది దేశానికి సాధారణ శాసనాలు చేయాలన్నమాట. అంటే దేశాన్ని పరిపాలించుకునేది కూడా మనమే అంటారు. తాత్కాలిక ప్రభుత్వం లాగా పనిచేయాలన్నమాట. ఇలా 2 రకాల విధులు ఉంటాయి. నెక్స్ట్ 3, సభ్యుల సంఖ్య తగ్గిపోయింది. ఫస్ట్ 389 మంది ఉన్నారు కదా. సో మనకి పాకిస్తాన్ విడిపోయింది, చాలా సంస్థానాలు అక్కడ పోయాయి, ముస్లిం లీగ్స్ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు కాబట్టి సభ్యులు తగ్గుతారు. 389 నుంచి 299 మందికి తగ్గిపోతారు అనమాట. ఇంకా ఈ సభకి 2 రకాల విధులు ఉన్నాయి కదా. ఒకటి రాజ్యాంగ రచన, ఇంకోటి దేశానికి సంబంధించిన శాసనాలు చేయడం, అంటే పార్లమెంట్ శాసనాలు చేస్తారు కదా మనకి, అలా అనమాట. సో ఇలా 2 రకాల విధులు ఉన్నాయి కదా. ఫస్ట్ రాజ్యాంగ రచనకి సంబంధించి ఏదైనా సమావేశమైనప్పుడు దానికి రాజేంద్ర ప్రసాద్ గారు సభాధ్యక్షుడిగా ఉంటారు. దేశానికి సంబంధించిన శాసనాలు చేయడానికి సమావేశమైనప్పుడు జీవీ మౌలంకర్ అంటే ఈయన స్పీకర్ అనమాట. ప్రజెంట్ మనకి లోక్సభకి స్పీకర్ ఎలా ఉంటాడో ఈయన జీవీ మౌలంకర్ అయిన అప్పుడు సాధారణ తాత్కాలిక ప్రభుత్వానికి స్పీకర్ అనమాట. ఈయన్ని నవంబర్ 17వ తేదీ 1940 ఎన్నుకున్నారు, స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నుకున్నారు. సో శాసనాలు చేయడానికి అధ్యక్షుడు ఎవరు అంటే జీవీ మౌలంకర్, రాజ్యాంగ రక్షణకి అధ్యక్షుడు ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతి, ఈయన స్పీకర్. నెక్స్ట్ కామన్వెల్త్ అనేది బ్రిటిష్ ఆక్రమించిన రాజ్యాలన్నీ ఉంటాయి కదా, అవన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడి దాన్ని కామన్వెల్త్ అంటారు. ఆ కామన్వెల్త్లో మనం చేరాలనుకుంటే చేరొచ్చు, లేకపోతే లేదు, మీ ఇష్టం అని చెప్పింటారు. లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. సో కామన్వెల్త్లో భారత సభ్యత్వాన్ని 1949 మేలోనే తీసుకుందనమాట. ఇంకా జాతీయ జెండాని 1947 జూలై 22వ తేదీన ఆమోదం పొందింది. తర్వాత జాతీయ గీతము, జాతీయ గేయము, రాష్ట్రపతిని ఇవన్నింటినీ జనవరి 24, 1950 ఆమోదం తెలిపారంట. మనకి అప్పటి నుంచే రాజ్యాంగం అమలులోకి వచ్చింది. సో అప్పుడే ఆమోదం తెలిపారు. తర్వాత 1951 నుంచి 52 వరకు ఎన్నికలు జరిగే వరకు ఈ తాత్కాలిక పార్లమెంట్ అనేది కొనసాగుతూనే ఉంటుంది అనమాట. ఇలా రాజ్యాంగ సభ ఏర్పాటైన తర్వాత 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు వాళ్ళు 11 సమావేశాలు హాజరయ్యి 66 దేశాలు తిరిగి 114 రోజులు ముసాయిదాని పరిశీలించి 64 లక్షలు ఖర్చు చేసి 1950 జనవరి 24కి చివరి సమావేశం అయ్యి 1950 జనవరి 26న ఆమోదం పొందిందన్నమాట. ఈ విధంగా రాజ్యాంగాన్ని మనం అమల్లోకి తీసుకొచ్చాం. కాకపోతే ఈ రాజ్యాంగ నిర్మాణానికి కొన్ని కమిటీలు ఉంటాయి. ఇప్పుడు మొత్తం రాజ్యాంగాన్ని అందరు కూర్చొని ఒకేసారి రాయలేరు కదా, డిఫరెంట్గా డివైడ్ చేసి ఉంటారు. అంటే ఈజీగా ఉంటుంది అనమాట. ఒక్కొక్కరికి ఒక్కో పని. మీరు కొంతమందికి ప్రాథమిక హక్కులు తీసుకుంటారు, కొంతమందికి రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు ఇస్తారు, కొంతమందికి కేంద్రానికి సంబంధించిన అధికారులు ఇస్తారు, కొంతమందికి ఎస్సీ ఎస్టీ ప్రజల వాళ్ళ అధికారాలు ఇస్తారు. సో ఇలా డిఫరెంట్గా డివైడ్ చేసి ఎవరికి వాళ్ళు సపరేట్గా కొన్ని పాయింట్స్ తీసుకొచ్చి అన్నీ యాడ్ చేసి మనం రాజ్యాంగాన్ని రచించుకున్నాం అనమాట. ఇలా డిఫరెంట్గా విభజించినవి కమిటీలు అంటారు. రాజ్యాంగ నిర్మాణ సభ కమిటీలు ఉంటాయి. ఈ కమిటీలు మొత్తం 22 కమిటీలు ఉంటాయి. 22 కమిటీల్లోన 10 విధాన కమిటీలు ఉంటాయి. విషయ కమిటీలు వచ్చేసి 12 ఉంటాయి. విధాన కమిటీలు అంటే రాజ్యాంగ సభ ఎలా ఉండాలి, దాని ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా రాజ్యాంగ సభకి, దాని విధానాలని రూపొందించే కమిటీలు 10. విషయ కమిటీలు ఇలా రాజ్యాంగంలో చేర్చాల్సిన విషయాలు ఉంటాయి కదా, ఆ విషయాలకు సంబంధించి 12 కమిటీలు ఉంటాయి. దీంతోపాటు ఉప కమిటీలు కూడా ఉంటాయి అన్నమాట. వీటిలోనే మనకి ఇంపార్టెంట్ మాత్రమే తెలుసుకుందాం, మనం అన్ని కమిటీలు గుర్తుపెట్టుకోలేం కాబట్టి. సో 8 పెద్ద కమిటీలు ఉంటాయి. ఆ 8 పెద్ద కమిటీలు ఏదంటే కేంద్ర అధికారాల కమిటీ. ఈ కేంద్ర అధికారాల కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే నెహ్రూ గారు. దీనికి కేంద్ర అధికారాల కమిటీకి నెహ్రూ గారు అధ్యక్షుడిగా ఉంటాడు. తర్వాత కేంద్ర రాజ్యాంగ కమిటీకి కూడా నెహ్రూ గారే ఉంటాడు. రాష్ట్రాల రాజ్యాంగాల కమిటీకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉంటారు. తర్వాత ముసాయిదా కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉంటారు. తర్వాత సలహా కమిటీకి వల్లభాయ్ పటేల్ గారే ఉంటారు అనమాట. ఈ సలహా కమిటీ అనేది చాలా పెద్ద కమిటీ. దీంట్లోనే కొన్ని ఉప కమిటీలు కూడా ఉంటాయి. ఈ కమిటీలోనే మళ్ళీ చిన్న కమిటీలు ఉంటాయి. ఆ చిన్న కమిటీలు 5 ఉంటాయి. 5లోన ప్రాథమిక హక్కులకు సంబంధించి ఇప్పుడు మనం 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదా ప్రజెంట్. ఆ 6తో పాటు ఇంకోటి ఆస్తి హక్కు కూడా ఉంటుంది. ఆ ప్రాథమిక హక్కుల్ని తీసుకురావడానికి, అంటే దాని గురించి విషయాలు చర్చించడానికి ఒక కమిటీ ఉంటుంది. ప్రాథమిక హక్కుల ఉప కమిటీ అంటారు దీనికి అధ్యక్షుడు వచ్చేసి జేబీ కృపలాని. తర్వాత మైనారిటీల ఉపసంఘం ఒకటి ఉంటుంది, దానికి హెచ్సి ముఖర్జీ అధ్యక్షుడు. తర్వాత అస్సాంలో ఉండే ఎస్టీ ప్రాంతాలు ఉంటాయి కదా, దానికి గోపీనాథ్ బోరోలాం అనే ఆయన అధ్యక్షుడిగా ఉంటాడు. అస్సాం మినహా మిగతా ఉంటాయి కదా, మిజోరాం, మేఘాలయ ఇలాంటి వాటిలోన ఉండే ఎస్టీ ప్రాంతాల కోసం ఏవి టక్కర్ గారు ఉంటారు. తర్వాత నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్కి అధ్యక్షుడు ఎవరో తెలియదు. కాకపోతే ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్లో కలిసిపోయింది అనమాట. ఇక్కడ పశ్చిమ బెంగాల్కి ఆ టైంలో ఉంటుంది కదా, పశ్చిమ బెంగాల్, తూర్పు బెంగాల్ అని ఉంటుంది. ఆ తూర్పు బెంగాల్, బెలుచిస్తాను ఇలాంటి ప్రాంతాలకు సంబంధించి ఉంటుంది ఇది నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ అనేది.
స్వతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్లో కలిసిపోయింది కాబట్టి మనకి అంత అవసరం లేదనమాట. నెక్స్ట్ 6వ వచ్చేసి రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ. దీనికి రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షుడు. తర్వాత రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ నెహ్రూ గారు, సారథ్య కమిటీ రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటారు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ముసాయిదా కమిటీ. ముసాయిదా కమిటీ అంటే మనకి ముసాయిదా అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ ముసాయిదా అంటే రాయడమే, అంటే ఒక డ్రాఫ్ట్ తయారు చేసి, ఇప్పుడు వాళ్ళ వివిధ దేశాల నుంచి మనం రాజ్యాంగాన్ని తీసుకొచ్చామంటారు కదా, వాళ్ళందరూ ఒక పద్ధతిలోన మామూలుగా ఇప్పుడు సినిమాని అయితే వివిధ డిఫరెంట్ సీన్లు తెచ్చి ఒక సినిమాగా తయారు చేయాలంటే ఎడిటర్ ఎలా ఉంటాడో, ఈ రాజ్యాంగాన్ని అన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెడితే వాళ్ళందరూ ఈ కమిటీ వాళ్ళు తీసుకొచ్చి చక్కగా ఒక దగ్గర పేరుస్తారు అనమాట. దీన్ని ముసాయిదా కమిటీ అంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే అందరు పంపించిన వాటిని వీళ్ళు తీసుకొని ఒక బుక్ లాగా తయారు చేసే కమిటీనే ముసాయిదా కమిటీ అంటారు. దీంట్లో 7 మంది సభ్యులు ఉంటారు. ఆ 7 మంది సభ్యుల్లోనే ఒకరు చైర్మన్, 1+ ఒక్క చైర్మన్, 6 మంది సభ్యులు ఉంటారు అనమాట. చైర్మన్ వచ్చేసి అంబేద్కర్ గారు, మిగతా 6 సభ్యులు వచ్చేసి గోపాల సమయం గారు, అల్లాడి కృష్ణ సామయ్య గారు, కేఎం మున్షి, సయ్యద్ అహ్మద్ సాదుల్లా, కె మాధవరావు అనే ఆయన మిట్టల్ అనే ఆయన్ని తీసుకుంటారు. ఫస్ట్ ఆ మిట్టల్ అనే ఆయన అనారోగ్యకరంగా రిజైన్ చేసి మాధవరావు గారిని తీసుకుంటారు. తర్వాత ఈ కేతన్ అనే ఆయన ఒక ఆయన ఉంటాడు. ఆయన 1948లో మరణిస్తాడు. సో ఆయన బదులు టీబీ కృష్ణమాచారిని గారిని తీసుకుంటారు. ఇంకా 1948 ఫిబ్రవరిలోన ఫస్ట్ ఒక డ్రాఫ్ట్ని ప్రచురిస్తారు అనమాట. ప్రచురించి అందరికీ చూపిస్తారు ఇలా వచ్చింది రాజ్యాంగం అని. దానికి ఒక 8 నెలల సమయం ఇస్తారు అనమాట. దీంట్లో ఏమైనా సవరణలు ఉంటే మీరు మాకు తెలియజేయండి అని ప్రజలందరికీ చెప్తారు అనమాట. ఒక బుక్ని తయారు చేసి, ఇది మేము తయారు చేసుకున్న రాజ్యాంగం, దీని నుంచి ఏమైనా సవరణలు ఉంటే మాకు చెప్పండి, మేము ఎడిట్ చేస్తామని 8 నెలల సమయం ఇస్తారు. సో అవన్నీ తీసుకొని మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేస్తారనమాట. 1948 అక్టోబర్కి 2వ ముసాయిదాని తయారు చేస్తారనమాట. దీనికి 6 నెలల కంటే తక్కువ సమయం పట్టింది. 114 రోజుల సమావేశంలోనే దీన్ని క్రియేట్ చేశారు. సో ఇప్పుడు ఈ 2వ ముసాయిదా ఉంటుంది కదా, దీన్ని ఇక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది కదా, దాంట్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం జరపాలి. అది ఎలా జరిగిందంటే, అది అలా జరిగితేనే మనం చట్టపరంగా దాన్ని తీసుకొచ్చినట్లు రాజ్యాంగాన్ని. సో రాజ్యాంగం చట్టంగా ఎలా మారిందంటే, ఈ ముసాయిదా 1948 అక్టోబర్కి రెడీ అయింది కదా. అక్టోబర్లో రెడీ అయిన ముసాయిదాని 1948 నవంబర్ 4న అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణ సభలో ప్రవేశపెట్టి ఫస్ట్ ఇది నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. అందులో ఏముంటుందంటే, ఒక పార్లమెంట్లో బిల్ అనేది ఎలా ప్రవేశపెడతారు, అది ఎలా సక్సెస్ అవుతుంది, దాని ఆమోదం ఎలా పొందుతారు అనేది ఒక వీడియో ఉంది. దాన్ని చూడండి, కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ క్లుప్తంగా చెప్పాలంటే, ఫస్ట్ నవంబర్ 4న అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాణ సభలోనే దీన్ని ప్రవేశపెడతారు కదా. ప్రవేశపెట్టి ఆయన ఫస్ట్ మొత్తం ఒక రీడింగ్ ఇస్తారు అనమాట. రాజ్యాంగాన్ని మొత్తం ఒకసారి చదువుతాడు. దాన్ని మొదటి పఠనం అంటారు. ఆ మొదటి పఠనం అనేది 5 రోజులు జరిగింది. 5 రోజుల చర్చలోన 5 రోజులు చర్చ జరిగాయి అనమాట. నవంబర్ 9 వరకు 5 రోజుల చర్చ జరిగింది. ఆయన ఫస్ట్ రీడింగే అది. ఆయన చదివి వినిపిస్తాడు అందరికీ. సెకండ్ ఏం చేస్తారంటే, ఆ చదివి వినిపించిన కాపీ ఉంటుంది కదా, అది కాపీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి దాని నుంచి ఏవైనా ఉంటే సవరణలు మాకు చెప్పండి, మేము ఎడిట్ చేసుకుంటామని చెప్తారనమాట. అలా వచ్చింది. 15 నవంబర్ 1948న 2వ పఠనం స్టార్ట్ చేసి 17th వరకు జరిగింది. ఇది కూడా 15 స్టార్ట్ చేసి 17th వరకు జరిగింది. 1949 నవంబర్ 15 1948న స్టార్ట్ అయితే 2వ సమావేశము. దాన్ని మరి అక్టోబర్ 17 1949 వరకు అప్పుడప్పుడు సమావేశాలు జరుగుతూ వచ్చాయన్నమాట. మొత్తం ఎన్ని సవరణలు ప్రతిపాదిస్తారంటే 7653 సవరణలు ప్రతిపాదిస్తే 1 ఇయర్లో అన్ని సవరణలు వస్తే వాటి గురించి 2473 సవరణల గురించి చర్చించారనమాట. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత నవంబర్ 14న 3వ పఠనం, మళ్ళీ ఇంకోసారి చదివించారు. అది రాజ్యాంగం ఎలా ఉందనేది మూడోసారి చదివించారు. ఈ మూడోసారి చదివించిన తర్వాత 26 నవంబర్ 1949న ఆమోదం తెలుపుతారు అనమాట. ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారు కదా. నవంబర్ 14నే తీర్మానం ప్రవేశపెడతారు. 3వ పఠనం అయిన తర్వాత అందరి డౌట్స్ క్లియర్ అయినాయి అన్నట్లు ఒక తీర్మానాన్ని ప్రవేశపెడితే నవంబర్ 26న దాన్ని ఆమోదిస్తారనమాట. ఈ ఆమోదించిన రోజు 284 మంది సభకు హాజరైనారు. సో అక్కడ ఆమోదం తెలిపింది. 295 ప్రకరణలు ఉన్నాయి, 8 షెడ్యూళ్ళు ఉన్నాయి, 22 భాగాలు ఉన్నాయి. దీని తర్వాతనే మనకి ప్రవేశకు కూడా ఆమోదం పొందిందనమాట. ఈ నవంబర్ 26 ఉంది కదా, దీన్ని సంవిధాన్ దివాస్గా అంటే రాజ్యాంగ దినంగా జరుపుతారు. అది ఎప్పటి నుంచి అంటే 2015 నవంబర్ 19 నుంచి స్టార్ట్ చేస్తారు దాన్ని. అంటే రాజ్యాంగం అనేది ఎలా స్టార్ట్ అయింది అనేది ఒక భావిత తరాలకి తెలియాలనే ఉద్దేశంతోనే దాన్ని ప్రవేశపెట్టారు అనమాట. నెక్స్ట్ రాజ్యాంగం అనేది ఎలా అమలైంది. ఇది 26 నవంబర్నే మనకి దాన్ని ఆమోదం తెలిపారని చెప్పాం కదా. 26 నవంబర్ ఆమోదం తెలిపినా కూడా జనవరి 26 వరకు అది అమలు కాలేదు. ఎందుకు అమలు కాలేదంటే,
చిన్నది ఉంది. ఫస్ట్ 26 నవంబర్ నుంచే కొన్ని అమలులోకి వచ్చాయి. 26 నవంబర్ నుంచి అమలులోకి వచ్చినవి ఏమంటే పౌరసత్వం, అంటే ఇండియాలోనే ఉన్నవాళ్ళు ఇండియా పౌరులు అనే చెప్పుకునే ఒక పౌరసత్వాన్ని 26 నవంబర్ నుంచే వచ్చింది. ఎన్నికలు కూడా 26 నవంబర్ నుంచి అమలులోకి వచ్చాయి. తాత్కాలిక పార్లమెంట్ కూడా అప్పటి నుంచే అమలులోకి వచ్చాయి అనమాట. పరివర్తన అంశాలు కూడా అక్కడి నుంచే వచ్చాయి. సో 26 నవంబర్ నుంచి అమలులోకి వచ్చినవి ఏమంటే ఇవన్నీ అమలులోకి వచ్చాయి. నెక్స్ట్ మనకి చెప్పాం కదా 26 జనవరి 1915 నుంచి అమలులోకి వచ్చిందని. ఆ 26 జనవరి ఎందుకంటే మనకి ఫస్ట్లోన 1929 టైంలో అనుకుంటా నెహ్రూ గారు లాహోర్లోన ఒక సమావేశంలో చెప్తారనమాట, మనకు మనమే స్వతంత్రాన్ని ఇచ్చుకుంటున్నాం, జనవరి 26న మనము పూర్ణ స్వరాజ్యాన్ని అయితే జరుపుకుంటాం, అంటే మనకి స్వతంత్రం వచ్చిన దినంగా జరుపుకుంటున్నామని. అప్పుడే ఆయన పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని అనేది ఒకటి ఏర్పాటు చేస్తాడనమాట, ఒకటి చెప్తాడు. సో మనకి మనమే స్వతంత్రం ప్రకటించుకున్న రోజు కాబట్టి 26 జనవరికి ఒక గుర్తు ఉండాలి. మనకి ఆగస్ట్ 15కి అయితే స్వతంత్రం వచ్చిన దినం అని గుర్తుంటుంది. కాకపోతే మనం అంతకుముందే 1929లోనే మనం చెప్పుకున్నాడు కదా ఆయన 26 జనవరి మన స్వతంత్ర దినంగా జరుపుకుందామని. సో ఆ దినానికి గుర్తుగా ఉండాలని 26 జనవరిని అమలు వచ్చిన దినంగా జరుపుకుంటారు అన్నమాట. దీంతోన 1935లో వచ్చిన చట్టం, 1947లో వచ్చిన చట్టాలు కూడా రద్దు అయిపోయినాయి. తర్వాత ది అబాలిషన్ ఆఫ్ ప్రివీ కౌన్సిల్ జ్యూరిస్డిక్షన్ యాక్ట్ అనేది ఒకటి 1949లోనే వచ్చింటుంది. ఆ యాక్ట్ మాత్రమే కొనసాగింది అనమాట. 1930 చట్టము, 47 చట్టాలు రద్దు అయిపోతాయి. నెక్స్ట్ రాజ్యాంగ నిర్మాణ సభపై కొంతమంది విమర్శలు చేస్తారనమాట. ఎంత మంచిగా ఉన్నా కూడా విమర్శలు అనేది కామన్ కదా. ఇప్పుడు రాముడని తెడవాడిని కొంతమంది తిట్టుకుంటారు. సో ఇలా రాజ్యాంగ నిర్మాణ సభపై కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలు ఏంటంటే ప్రాతినిధ్యం లేని సంస్థ. ప్రాతినిధ్యం లేని సంస్థ అంటే ప్రజలు ఆ రాజ్యాంగ నిర్మాణ సభ్యుల్ని సొంతంగా ఎన్నుకోలేదు, వాళ్ళు పరోక్షంగా ఎన్నుకున్నారు కాబట్టి దీనికి ప్రాతినిధ్యం లేదు, ప్రజల ప్రాతినిధ్యం లేదు అని చెప్పుకుంటారు. తర్వాత సార్వభౌమాధికారం లేని సంస్థ అంటారు. సార్వభౌమాధికారం లేని సంస్థ అనేది ఎందుకన్నారంటే ఇది ఇండియన్స్ క్రియేట్ చేసుకునేది కాదు, బ్రిటిష్ వాళ్ళు మీరు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోండి అని చెప్తే మన ఇండియన్స్ వచ్చి వాళ్ళు తయారు చేసుకున్నారు కాబట్టి సార్వభౌమ అంటే మనము క్రియేట్ చేసుకునేది కాదు కదా, వాళ్ళు చెప్పిన తర్వాత మీరు క్రియేట్ చేసుకున్నారు కాబట్టి దీంట్లో వాళ్ళ అధికారమే ఉంటుంది. సో సార్వభౌమాధికారం వాళ్ళది, మీది కాదు అన్నట్లు కొంతమంది విమర్శలు చేస్తారు. ఇంకొంతమంది కాలయాపన, ఆల్మోస్ట్ 2 years 11 months అయింది, అంటే 3 years అయింది కదా. ఈ 3 years ఇంత గ్యాప్ అవసరమా, అమెరికా వాళ్ళు 4 monthsలోనే క్రియేట్ చేసుకున్నారు, మనం ఇన్ని రోజులు పట్టింది, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారని కాలయాపన అని కొంతమంది విమర్శించారు. తర్వాత కాంగ్రెస్ ఆధిపత్యం, ఇప్పుడు ఉన్న సభ్యుల్లో చాలామంది ఒక 75% కాంగ్రెస్ సభ్యులు ఉంటారు. సో కాంగ్రెస్ ఆధిపత్యమే ఎక్కువ ఉంది అని కొంతమంది అన్నారు. న్యాయవాదులు, రాజకీయ నాయకులు ప్రాబల్యం ఎక్కువ ఉంది. ఈ ఉన్న సభ్యుల్లో మొత్తం చాలామంది న్యాయవాదులు ఉన్నారు, చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది రాజ్యాంగం. కొంతమందికి అర్థం కాదు, సాధారణ ప్రజలకు అర్థం కాదు, కొన్ని వర్డ్స్ అర్థం కావు, అలా ఉందన్నమాట, క్లిష్టంగా ఉంది అని కొంతమంది చెప్పారు. నెక్స్ట్ హిందువుల ఆధిపత్యం ఉంది అని చెప్పారు. హిందువులే ఎక్కువ ఉన్నారు, హిందువులకి ఒక మతానికి ఫేవర్గా ఉంటుంది రాజ్యాంగం అన్నట్టు విస్కంట్ సైమన్ అని ఆయన విమర్శించాడు అనమాట. సో ఇలా విమర్శలు అనేవి కామన్, ప్రతి ఒక్కరిని విమర్శిస్తారు. ఏ హీరోని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హీరోలు కూడా ప్రతి ఒక్కరిని ట్రోల్ చేస్తున్నారు. సో విమర్శలను పట్టించుకోకుండా మనం ముందరికి వెళ్ళిపోవాలి. నన్ను కూడా ఎంతమంది తిట్టుకుంటూ ఉంటారు. సో మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా ఇందులో ముఖ్య అంశాలు ఏమున్నాయంటే రాజ్యాంగ పరిషత్కి ఒక చిహ్నం ఉంటుంది కదా, ఒక గుర్తు, ఆ గుర్తు వచ్చేసి ఏనుగు అనమాట. ఇంకా రాజ్యాంగ పరిషత్కి న్యాయ సలహాదారు ఉంటాడు, ఆయన బిఎన్ రావు. ఈ బిఎన్ రావు వచ్చేసి అంతర్జాతీయ కోర్ట్స్ ఉంటాయి కదా, ది హేగ్లో ఉంది అది. అంతర్జాతీయ న్యాయస్థానంలో కూడా జడ్జిగా వ్యవహరించారు అనమాట ఈయన. మన ఇండియా నుంచి మొట్టమొదటిగా అలా వెళ్ళిన ఆయన. తర్వాత హెచ్పిఆర్ అయ్యంగార్ అనే ఆయన రాజ్యాంగ పరిషత్కి కార్యదర్శిగా ఉంటాడు. ఇంకా ముసాయిదా ప్రధాన లేఖరి, ఇంకా ముసాయిదాని రచించింది ఎవరంటే ఎన్ఎన్ ముఖర్జీ ఆయన రచించాడు అనమాట. ప్రేమ్ బిహారీ నారాయణ అనే ఆయన రాజ్యాంగాన్ని చేతితో రచించాడు అనమాట. చేతితో మనకి చూస్తే అది చేతితో రాసింది ఉంటుంది, అది ఇటాలిక్ అంటే ఒకవైపు వంగి ఉంటుంది కదా, ఇటాలిక్ ఫాంట్ అని ఆ ఫాంట్లో రాస్తారనమాట. ఇంకా శాంతినికేతన్ చెందిన నందలాల్ బోస్ అని ఆయన వీటికి రాజ్యాంగానికి కొంచెం బ్యూటిఫుల్గా డిజైన్స్ అనేవి ట్రై చేస్తారనమాట. మనకి ప్రవేశికలో చూస్తే చుట్టూ డిజైన్ ఉంటుంది కదా, అది గీసింది ఈయనే. తర్వాత నెక్స్ట్ హిందీ భాషలోకి అనువాదం చేసింది వసంత్ కృష్ణన్ వైద్య అని ఆయన తన చేతితో హిందీలోకి అనువాదం చేశాడు. దానికి డిజైన్ నందలాల్ బోస్ అని ఆయన అదనంగా చిత్రించారు అనమాట. ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పుకోవాలంటే ఇందులో ఈ రాజ్యాంగ నిర్మాణ సభలో మనకి మెయిన్ ఇంపార్టెంట్ గాంధీజీ గారు లేరు. తర్వాత మహిళలు ఉంటారు కదా, మహిళలు ఎంతమంది ఉన్నారంటే 15 మంది మహిళలు ఉంటారు. ఈ రాజ్యాంగ నిర్మాణ సభకి 15 మంది నామినేటెడ్ సభ్యులు ఉంటారు.
ఇంకా ఓడిపోయినా కూడా రాజ్యాంగ సభకి నామినేట్ అయిన వ్యక్తి అంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఉంటారు. మొత్తం కమిటీలు 22 అని చెప్పుకున్నాం. వేరే దేశాల నుంచి ఏమేమి తీసుకున్నామంటే ఫ్రాన్స్ నుంచి స్వేచ్ఛ, సమానత్వం, సభావ్యక్తం ఇవన్నీ తీసుకున్నాం. ఇవి చదవండి, చదివినా కూడా గుర్తున్నావు. అంతే ఈ క్లాసు. నెక్స్ట్ రేపు రాజ్యాంగ లక్షణాలు చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, బాగా చదువుకోండి.